హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి అండ్ మామ్. ఈరోజు బీట్రూట్తో 3 వెరైటీస్ చేసి చూపెడతానండి. నేను బీట్రూట్ మా ఇంట్లో ఫేవరెట్ అనమాట. సో ఫస్ట్ నేను బీట్రూట్ కర్రీ చేస్తాను. సో కృతి కూడా చాలా ఇష్టంగా తింటుంది. సో ఫస్ట్ ఒక 2 బీట్రూట్స్ తీసుకున్నానండి. 3 మెంబర్స్కి సరిపోతుంది అనమాట అది. సో దాన్ని తురుముకున్నాను. సో ఈలోపు నేను గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి. కొంచెం సరిపోతుంది అంటే చూసుకోండి, అంటే క్వాంటిటీని బట్టి తెలుస్తుంది కదా. సో కొంచెం అయితే సరిపోతుంది. బీట్రూట్ త్వరగా కూడా మగ్గిపోతుందండి. సో త్వరగా చేయాలంటే కూరలు బీట్రూట్ బెస్ట్ అన్నమాట. సో దాంట్లో నార్మల్గా మనం తాలింపుకి ఏమైతే వాడతామో అవి యూస్ చేశానండి. శనగపప్పు, జీలకర్ర అండ్ అండ్ ఆవాలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఈ ఫ్రై అయితే చాలా బాగుంటాయండి కర్రీలోకి శనగపప్పు, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను బీట్రూట్లో. సో ఈ ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిరపకాయని బీట్రూట్ కర్రీలో రౌండ్గా కట్ చేసుకోండి. సో అది ఫ్రై అయితే చాలా బాగుంటాయి అన్నమాట. రౌండ్గా కట్ చేసుకోండి అండి, అవి ఫ్రై అయితే చాలా బాగుంటాయి తినటానికి. సో అవి కూడా వేగిన తర్వాత దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కరివేపాకు కొంచెం కూడా వేస్తాను. సో అన్ని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు చిన్నిందనమాట. సో అప్పుడు నేను పక్కన పెట్టేశాను ఫోన్. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. సో ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసేయండి. సో అది దాన్ని మంచిగా తాలింపు పట్టేటట్లు కలుపుకోండి. సో మూత పెట్టేయండి. సో త్వరగా మగ్గిపోతుంది. ఈ బీట్రూట్ తినడం వల్ల చాలా యూజ్ ఉంటుంది కదా, అందుకే నేను రెగ్యులర్గా కృతికి పెడతాను. పెడుతూ ఉంటాను అండ్ మేము కూడా తింటూ ఉంటాను. సో ఇది వీక్లీ వన్స్ అయినా నేను కుక్ చేస్తానండి బీట్రూట్ని. సో ఇప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దయిన తర్వాత అంత ప్రాబ్లం ఉండదు. నార్మల్ పిల్లలు వద్దు అంటారు కదా. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, మూత తీసి కొంచెం అది బ్లాక్గా అవుతుంది చూసారా, అంటే బీట్రూట్ మగ్గిందనమాట. సో అలా తెలిసిపోతుంది బీట్రూట్ మగ్గిందా లేదా అని. సో ఇది కొంచెం ఇంకా ఉడకాలండి, అందుకని నేను మళ్ళీ మొత్తం కలిపేసి మూత పెట్టేశాను. ఒక 5 to 10 minutes ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూస్తే అంత దగ్గరకు వచ్చేస్తుంది అనమాట, మగ్గిపోయి మంచిగా. సో దాంట్లో వెంటనే మీరు స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకోండి. కలిపేసి కారం, మనం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ వేస్తాం కదా, మీ ఇష్టం, మీకు ఏం స్పైసెస్ కావాలంటే అది యాడ్ చేసుకోండి. సో దాన్ని మొత్తాన్ని కలిపేసి, ఈ స్పైసెస్ దానికి పట్టాలి కాబట్టి ఇంకొక 2 minutes మూత పెట్టి మగ్గనివ్వండి. సో వెంటనే బంద్ చేస్తే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది అండ్ బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కదా, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి కారం కూడా. సో కలిపేసేసాను. ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టేసి ఆఫ్ చేసేస్తాను అనమాట. సో అలా బీట్రూట్ కర్రీ ఈజీగా అయిపోయిందనమాట. చూసారా అంతా మగ్గిపోయింది చక్కగా. నేను సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో లాస్ట్లో నేను యాడ్ చేశాను. సో మొత్తం కలిపేయండి అనమాట, స్పైసెస్ అన్నీ పట్టేటట్లు. పట్టేసిన తర్వాత దానికి ప్లేట్తో క్లోజ్ చేసి 2 minutes ఉంచండి, ఎందుకంటే ఆ స్పైసెస్ అన్నీ దానికి చక్కగా పడతాయి, చాలా బాగుంటుంది. సో బీట్రూట్ రెడీ అయిపోయింది. సో నేను ఉంచుతా అనమాట కొంచెం. సో చూసారా బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను బీట్రూట్ పచ్చడి చెప్తాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ చింతపండు యూస్ చేస్తాం కాబట్టి కొంచెం పుల్లగా కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా ఇష్టపడతారు. నేను కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ వేస్తాను. సో బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. దాంట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, చింతపండు, ఉప్పు, ఈ 4 వేసి నేను మిక్సీ పట్టేశాను. సో చూసారా పేస్ట్ అయిపోయింది. సో ఒకసారి ఉప్పు కారం చూసుకోండి మీకు సరిపోయిందా లేదా అనేది, అందాజుగా వేసుకుంటాం కదా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఆ పచ్చడికి తాలింపు పెడతాను, ఎందుకంటే అవి పచ్చి ముక్కలు కదా. కొంతమంది ఏమో బీట్రూట్ మగ్గించిన తర్వాత అన్ని వేసి మిక్సీ పడతారు, అంటే తాలింపులో వేసిన తర్వాత మన
పల్లీల చట్నీ చేసినట్టు. నేనేం ముందే మొత్తం మిక్సీ పట్టేసాను గదా! ఆ పచ్చివాసన పోవడానికి కొంచెం తాలింపేసుకొని మగ్గనిస్తే బావుంటుంది. సో, తాలింపేసినప్పుడు ఏమేస్తామో సేమ్ అదేనండి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలేసాను. అండ్ ఇది పచ్చడి తాలింపు కాబట్టి ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు యాడ్ చేశాను. సో, అవన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. అయిన తర్వాత ఇంక డైరెక్ట్‌గా మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా! సో, ఆ పేస్ట్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ అంతా యాడ్ చేసేయడమే. సో, అప్పుడేంటంటే చక్కగా తాలింపు స్మెల్ కూడా పడుతుంది. తాలింపులో ఇంగువ కూడా ఎయండి బావుంటుంది. ఆ తాలింపంతా చక్కగా పడుతుంది. బావుంటదనమాట. చూసారా ఇది ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు పేస్టేసేసి యాడ్ చేయాలనమాట. మొత్తం తాలింపు చక్కగా పట్టేటట్టు యాడ్ చేసుకోండి. అండ్ మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ అట్లా మగ్గుతదనమాట. అప్పుడు పచ్చి వాసన అనేది పోతుంది. చాలా బావుంటుంది. సో, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండండి. అది మగ్గిందా లేదా అని. సో, చూసారా మగ్గిపోయింది. ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి. మీకింకా ఉప్పు ఏమన్నా పట్టాలి అంటే వేసుకోవచ్చనమాట. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాంగా కారం సరిపోతుంది. సో, సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో, అలా బీట్రూట్ పచ్చడి రెడీ. చాలా 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 బావుంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ బీట్రూట్‌తో హల్వా అండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు కర్రీ, చట్నీ తింటారో లేదో తెలీదు గానీ స్వీట్ అయితే తింటారు. దీనికి కావాల్సిందేంటంటే బీట్రూట్ నేను తురుముకున్నాను. అండ్ పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అండ్ పంచదార. మీకు డ్రై ఫ్రూట్స్‌లో కావాలంటే హ్మ్. కాజు కూడా వేసుకోవచ్చండి. సో, నేను ఫస్టు గిన్నె పెట్టేసుకున్నాను. దాంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాననమాట. ఎందుకంటే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటే అయిపోతుంది కదా! అందుకని నేను బాదం పప్పు, కిస్మిస్ యూజ్ చేశాను. సో, బాదం పప్పేమో వేగడానికి టైం పడుతుంది. కిస్మిస్ ఏమో త్వరగా ఎగిపోతుంది. అందుకని 2 ఒకేసారి ఎయలేం కదా! అందుకని ఫస్ట్ బాదం పప్పేసేసుకొని అది కొంచెం గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాత కిస్మిస్ వేశాననమాట. సో, ఫస్ట్ ఇది వేసేసాను గదా! కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కువుందనమాట. చూసారా? ఇదేం చేశానంటే మధ్యకి కట్ చేశాననమాట సిజర్‌తో నేను. చాక్‌తో ఎగిరిపోతూ ఉంటాయి గదా! సిజర్‌తో ట్రై చేయొచ్చు. మనం సిజర్‌తో కట్ చేయొచ్చండి బాదంని చక్కగా. సో, ఇదయిపోయిన తర్వాత నేను కిస్మిస్ యాడ్ చేశాను. నూనె బాగా వేడిగా నెయ్యి వేడయిపోయేసరికి కిస్మిస్ వెయ్యగానే మగ్గిపోయాయన్నమాట. సో, నేను ఒక చేత్తో వీడియో తీస్తూ చేశాను కదా! కొంచెం బ్లాక్ అయ్యాయవి. బట్ బావున్నాయి. చూసారా వెంటనే వచ్చేసాయి. సో, అది తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందయిపోయింది నాకు. సో, ఇప్పుడు ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను కదా! దాంట్లో ఇంకా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానన్నమాట నెయ్యి. ఎందుకంటే బీట్రూట్ కూడా పచ్చిది. నేను తురుముకుంది. సో, అది కొంచెం ఏగితేనే బావుంటుంది. అది నెయ్యిలో ఏగితే స్వీట్ కాబట్టి బావుంటుంది నూనె కన్నా. అందుకని నేను మొత్తం నెయ్యి యూజ్ చేశానన్నమాట. సో, చూసారా మొత్తం బీట్రూట్ వేసుకొని కలిపేసాను. చాలా తక్కువ టైం పడుతుందండి మగ్గడానికి. ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతుంది. సో, మొత్తం స్వీట్ చేయడానికి కూడా మనకొక అన్ని ప్రిపరేషన్ చేసుకొని చేసినా 25 మినిట్స్‌లో అయిపోతుందండి. సో, అది మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకున్నాను చక్కగా మగ్గుతుందని. మధ్య మధ్యలో తీసుకొని చూడండి. సో, చూసారా అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దాంట్లో కొంచెం నేను పాలు యాడ్ చేసుకుంటాను. పాలల్లో కూడా ఉడికితే బావుంటుందనమాట స్వీట్. సో, కొంచెం పాలు యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేయాలి. సో, చూసుకోండి సరిపోతాయా లేవా పాలు అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను నేనింకా. ఎందుకంటే అవి మొత్తం మునగలే కదా! అందుకని. సో, పాలు యాడ్ చేసిన తర్వాత కూడా మీరు మూత పెట్టేయండి. 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఏవైతే పాలలో ఉడుకుతుందో ఆల్రెడీ సాఫ్ట్ అయిపోతుంది బీట్రూటు. ఇంకా కొన్ని పాలుంటాయి కదా! అవి ఆహ్, మగ్గిపోయేంత వరకు మగ్గిపోయేంత వరకు వాటిని తిప్పుతూ ఉండండి. తిప్పపోయినా పర్లేదండి. అవి ఇనికిపోతాయన్నమాట వేడికి. చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. సాఫ్ట్‌గా అయిపోయింది బీట్రూటు. సో, ఆ కొంచెం పాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పుతూ ఉంటే అవి మగ్గిపోతాయన్నమాట. సో, ఆ వాటరీగా ఉంది గదా! అది కూడా పోతుంది. ఆ పాలు నేను ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలండి నేను యూజ్ చేసింది. పచ్చి పాలు కాదు. సో, ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇనిగిపోవాలి. బావుంటుంది. అప్పుడు చూసారా వాటర్ అంతా ఇప్పుడు దీంట్లో నేను షుగర్ యాడ్ చేసుకుంటా లాస్ట్. ఎందుకంటే షుగర్ లాస్ట్‌లో యాడ్ చేయడమే బెటర్ అండి. పాకంలా వస్తుంది కదా!
అందుకని మొత్తం అది ఉడికిపోయింది బీట్రూట్ అన్నప్పుడు నేను లైట్‌గా షుగర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని షుగర్ కూడా ఏంటంటే కలిపేసుకొని అది మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలన్నమాట. సో, చూసారా తిప్పుతూ ఉంటే అది కరిగిపోతుంది. పంచదార చక్కగా దానికి పడుతుందన్నమాట. ఇది ఎక్కువ సేపు ఏం పట్టదండి. ఒక అర నిమిషం, నిమిషంలో అయిపోతుంది. పంచదార వేసిన తర్వాత చూసారా కరిగిపోయింది ఆ వేడికి. సో, చక్కగా కలుపుకొని ఇప్పుడు దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం. సో, అలా బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి. సో, నాకు తెలిసి మరి మీకు నచ్చాయో లేదో నాకు తెలీదు. సో, బీట్రూట్‌తో ఇలా చేసుకోవచ్చు. ఇంకా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. చాలా మంచిది కదా! సో, పిల్లలకివ్వండి. కృతిక్ ఇది చాలా చాలా ఇష్టమైన కర్రీ అన్నమాట బీట్రూట్. అందుకే ట్రై చేశాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృతి అండ్ మామ్. ప్లీజ్ లైక్ ద వీడియో. ప్లీజ్ కామెంట్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.